ఫస్ట్ నేను అది అలాంటివి విన్నప్పుడు అంటే ఏమనిపిస్తుంది అంటే అది హౌ మచ్ వీ హ్యావ్ చేంజ్డ్ ఇది నాకు అనిపిస్తుంది. అంటే ఇక 30 ఏళ్లలో ఆలోచన విధానం కానీ మొత్తం పూర్తి ఐ థింక్ టెక్నాలజీ వల్ల, మోడర్న్ టెక్నాలజీ, ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అంటున్నాం, ఇప్పుడు సెల్ ఫోన్ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే చాలా మారిపోయింది. సో అసలు ఒకప్పుడు చిన్న ఫోన్ కాల్ చేసుకోవాలన్నా, టీవీ చూసుకోవాలన్నా ఊరందరికి ఒకటే ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్లో రూమ్లో ఫోన్లో ఉంటుంది, అన్నీ చూసుకుంటున్నారు. సో ఇలాంటి విన్నప్పుడు వాళ్ళ దగ్గర దూరం పెరిగిపోయింది వచ్చేసి అది ఒకంతవరకు నిజమే అండి అది. సో అది పెరిగిపోయిన తర్వాత సో నాకు దీనివల్ల ఏంటంటే ఒకప్పుడు మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ చూసిన ప్రాబ్లమ్స్ కొన్ని ఖచ్చితంగా సాల్వ్ అయ్యాయి, కానీ ఇంకొన్ని కొత్త ప్రాబ్లమ్స్ ఎమర్జ్ అవుతున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని వాళ్ళు మనకు అర్థమవుతాయి అంటే ఇప్పుడున్న జనరేషన్, అప్కమింగ్ జనరేషన్కి అర్థం అవ్వచ్చు, కానీ మన ముందున్న జనరేషన్ వాళ్ళకి అంత అర్థం అవ్వకపోవచ్చు. కానీ వాళ్ళు చూసిన ప్రాబ్లమ్స్లో కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఏంటంటే అండి, అది అందరికీ ఉద్యోగం రావడము, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడము, అందరికీ ఇల్లులు ఉండడము, వాటర్ ప్రాపర్ సప్లై ఉండడం. సో ఇలాంటివి ఇంకా మనము కొన్ని విలేజెస్లో కానీ కొన్ని ఏరియాస్ ఇప్పుడు కొన్ని స్టేట్స్లో ఖచ్చితంగా చూస్తున్నాము. ఖచ్చితంగా 30 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయింది. అందరూ ఇంట్లో ఇప్పుడు చాలామంది ఏసీలు కూడా పెట్టుకుంటున్నారు. కానీ అది చూసేసి మనము అంతా మారిపోయిందని అనుకోకూడదు. ఇంకా తీరని చాలా ఉన్నాయి. అవే సమస్యలు ఇంకా ఇప్పుడు 10-20% సాల్వ్ అయినది ఇంకా 60-70% మందికి ఇంకా ఉంది. ఒకప్పుడు 90% ఫేస్ చేసేది ఇప్పుడు 60% ఫేస్ చేస్తున్నారు. కానీ 60-70% అనే జనాభా చాలా పెద్దది. సో అది నాకు అనిపించింది. అంటే ఏంటంటే మనం కంఫర్టబుల్గా కొంచెం బతుకుతున్నాము ఎలా అయినా, అంటే రిలేటివ్లీ వేరే వాళ్ళతో చూసుకుంటే, కానీ ఇంకా చాలామంది ఉన్నారు, ఆ సమస్యలు ఇంకా ఉన్నాయని నాకు యాక్చువల్లీ ప్రిపరేషన్లోకి వచ్చాక ముందు నాకు అర్థమయ్యేది కాదు, అంటే అంత తెలియదు, అవగాహన లేదు. సో ప్రిపరేషన్లోకి వచ్చాక మనం చూసేది అసలు ఒక సైడ్ కూడా కాదు, చాలా చిన్నది. ఇంకా మనం చూడని చాలా ఉంది. ఇంకా మనం 1960-70లో ప్రాబ్లమ్స్ ఎలాంటివి విన్నామో ఇంకా కొన్ని చోట్ల అలాంటివి ఫేస్ చేస్తున్నారు అని నాకు అర్థమైంది.